అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలోని 51వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధా వినిర్ముక్తాః పదం గచ్చంత నామయం. ఆ విధంగా భగవానుని భక్తియుత సేవలో నెలకొనడం ద్వారా మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మ ఫలాల నుండి తమను ముక్తులను చేసుకుంటారు. ఈ రకంగా వారు జన్మ మృత్యు చక్రము నుండి విడుదలను పొంది దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు. అనగా ప్రతి ఒక్క మానవుడు జన్మలు తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మనము భగవంతుని యొక్క సేవలో పూర్తిగా నిమగ్నమై ఉంటామో అప్పుడు ఆ జన్మ చక్రం నుండి మనము పక్కకు జరిగి తిరిగి దుఃఖము లేని స్థితిని పొందుతామని, భగవంతుని చేరుకోవడం చాలా సులభం అవుతుంది అని ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు.